ఇక ఈ వారం నిఖిల్, గౌతమ్, నబీల్, ప్రేరణ, విష్ణుప్రియ, రోహిణి ఈ 6 నామినేషన్లోకి వచ్చారు. సో 14వ వారంతో ఈ నామినేషన్స్ అంకానికి ముగింపు పలికినట్టే. సో నెక్స్ట్ వీక్ నుంచి నేరుగా ఫైనల్కి ఓటింగ్ అయితే జరుగుతుంది. ఇక ఇదే ఈ సీజన్ 8కి సంబంధించి చివరి నామినేషన్ ప్రక్రియ. సో అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచి నేరుగా ఫినాలేలో అడుగుపెట్టేశాడు కాబట్టి అతనికి నామినేషన్ నుంచి మినహాయింపు వచ్చింది. ఇక రోహిణి అయితే ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చింది. హౌస్లో తన ఆటతో ముందుకు వెళ్ళిన ఆమెని ఇప్పటివరకు ఎవరు నామినేట్ చేయలేదు. కానీ ఈ వారం నేరుగా అందరినీ కూడా నామినేట్ చేయడంతో రోహిణి ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చింది. సో బయట మరి ఆమెకి ఏ విధంగా ఓటింగ్ జరుగుతుందో కూడా ఈసారి చూడాలి. అయితే ఈ 6గురిలో నిఖిల్, గౌతమ్లు టైటిల్ రేస్లో ఉన్నారు. హోరాహోరీగా పోటీ పడుతూ ఉన్నారు. దాదాపు 60% ఓటింగ్ వీళ్ళే షేర్ చేసుకుంటున్నారు. నబీల్, ప్రేరణ 18 నుంచి 20% ఓటింగ్ సాధిస్తున్నారు. మిగిలిన 20% నామినేషన్లో ఉన్న వాళ్ళు మిగిలినవి షేర్ చేసుకుంటూ ఉన్నారు ఓటింగ్ని. టాప్ 5 అంటే గౌతమ్, నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్ అని అనుకున్నారు ఇప్పటి వరకు. అయితే పృథ్వీ ఎలిమినేషన్తో విష్ణుప్రియ ఇప్పుడు టాప్ 5 రేస్లోకి వచ్చేసింది. రోహిణి అయితే ఈ రేస్లో కనిపించడం లేదు. వీకెండ్లోనూ లేదంటే మిడ్ వీక్లో ఎలిమినేషన్ ఖాయం. సో మొత్తానికి నబీల్కి కూడా తక్కువ ఓటింగ్ కనిపిస్తోంది. నబీల్, రోహిణి, విష్ణుప్రియ, ప్రేరణ వీళ్ళు నలుగురిలో ఓటింగ్ ఎవరికి బాగా వస్తే వాళ్ళు హౌస్లో సేవ్ అయి ముందుకు ఉంటారు. సో ప్రస్తుతానికి బయట టాక్ ప్రకారం, ఓటింగ్ ప్రకారం చూసుకుంటే రోహిణి, నబీల్ వీరికి చాలా లీస్ట్ ఓటింగ్ కనిపిస్తోంది. ప్రేరణ హౌస్లో ఉండే విధంగా కనిపిస్తోంది. ఒకవేళ నబీల్ని, రోహిణిని బయటకు పంపిస్తే హౌస్లో విష్ణుప్రియ, ప్రేరణ సేవ్ అయ్యి వారిద్దరూ కూడా హౌస్లో కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అప్పుడు అవినాష్, అలాగే నిఖిల్, ఇటు డాక్టర్ గౌతమ్, అలాగే ప్రేరణ, విష్ణుప్రియ వీరు 5గురు మాత్రమే హౌస్లో ఉంటారు. మిగిలిన 2 కూడా హౌస్ని వీడే అవకాశం కనిపిస్తుంది. అయితే నబీల్కి గడిచిన 3 వారాలుగా పెద్దగా స్కోప్ కూడా కనిపించలేదు. ఆటలో పెద్దగా ఛాన్స్ కూడా రాలేదు. సో మొత్తానికి ఫస్ట్లో ఎప్పుడు ఓటింగ్లో ఫస్ట్ ఉండే నబీల్కి ఈసారి చాలా తక్కువ ఓటింగ్ అయితే కనిపిస్తూ ఉంది. ఒకవేళ బిగ్ బాస్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి. ఓటింగ్ ప్రకారం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి చాలా తక్కువ ఓటింగ్లో కనిపిస్తున్నది మాత్రం నబీల్, రోహిణి మాత్రమే కనిపిస్తున్నారు. సో డబుల్ ఎలిమినేషన్ ఉంటే వీరిద్దరూ ఖచ్చితంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఒకవేళ ఛాన్స్ మారితే విష్ణుప్రియ హౌస్ నుంచి బయటకు వెళ్ళి నబీల్ సేవ్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. మీ అభిప్రాయం ప్రకారం ఈ వారం ఎవరు హౌస్ని వీడతారనుకుంటున్నారో తప్పక కామెంట్లో తెలియజేయండి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అద్భుతంగా ముందుకు కొనసాగుతోంది. 14వ వారంలోకి వచ్చేసింది. కేవలం 2 వారాలు మాత్రమే గేమ్ మిగిలి ఉంది. అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచి సీజన్ 8 ఫస్ట్ ఫైనలిస్ట్ కావడంతో ఒక్కసారిగా లెక్కలు మారిపోయాయి. హీరోలు 0 అయ్యారు, జీరోలు హీరోలు అయ్యారు. సో పృథ్వీ 13వ వారంలో ఎలిమినేట్ అయిపోయాడు. అతనితో పాటు డబుల్ ఎలిమినేషన్లో భాగంగా శనివారం రోజు టేస్టీ తేజ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. వీరిద్దరి ఎలిమినేషన్తో ఆ హౌస్లో నిఖిల్, గౌతమ్, నబీల్, ప్రేరణ, అవినాష్, రోహిణి, విష్ణుప్రియ సో మొత్తానికి వీరు మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ 7గురిలో మరో 2 ఎలిమినేట్ అయ్యి మిగిలిన 5గురిని గ్రాండ్ ఫినాల్లో ఫైనలిస్ట్గా టైటిల్ కోసం పోటీ పెట్టబోతున్నారు. సో మొత్తానికి ఈ 14వ వారం నామినేషన్స్లో చాలా ట్విస్టులు జరిగాయి. ఆల్రెడీ నామినేషన్ ప్రక్రియ పూర్తయిపోయింది. సో 14వ వారంలో ఒక్క అవినాష్ తప్ప మిగిలిన 6గురు నామినేషన్లోకి వచ్చారు. పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు. మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511